హలో, మీకే నంబర్ కావాలండి? వాడేనా? మళ్ళీ వాడేనా? మళ్ళీ వాడేనా అని అడుగుతున్నాను. ఇటీవల నేను మాట్లాడతాను. రేయ్, ఎవడ్రా నువ్వు? ఎందుకు మా అమ్మకి ఫోన్ చేసి వేధిస్తున్నా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కాళ్ళు విరగ్గొట్టించమంటావా? నీలా ప్రేమించమని వేధించే వాళ్ల మీద పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తెలుసా? డామిట్, టాపిక్ డైవర్ట్ చేశారు. పళ్ళు రాలగొడతాను. దమ్ముంటే ఎదురుగా రారా. జీవితంలో నువ్వు ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా చేస్తాను. డర్టీ రాస్కెల్. లవ్ చేయమని నా కూతుర్ని టార్చర్ చేస్తావా? నువ్వెంత, నీ బతుకెంత? రేయ్, ఎవడ్రా నువ్వు? ఓ, పెద్దావిడ పక్కనే ఉందా? అందుకే తల్లి కూతుళ్ళు డ్రామా ఆడి చేస్తున్నారు. టపాచి బూత్రలో ఉండే నర్సింగ్ యాదవ్ నెంబరేనా మేడం? ఏంట్రా ఒళ్ళెలా ఉంది? మాట మారుస్తున్నావు? నా మనవరాలు వెంట పడుతున్నావంట? భూమి మీద ప్రాణాలతో ఉండాలనుందా లేదా? షూట్ చేసి పారేస్తాను వేధవా. హలో, హలో, హలో. ఇలాంటి విషయాలు ఇంట్లో కూడా చెప్పకుండా దాస్తారా ఎవరైనా? ఎంత ధైర్యం మీ తల్లి కూతుళ్ళకి? పెళ్లి ఖాయమయ్యాక ఏ మాత్రం అల్లరైనా నా ఇంటి పరువు పోతుంది. ఇంకోసారి వాడు ఫోన్ చేస్తే నాతో చెప్పండి. గంటలోపు వాడిని లాక్కొచ్చి ఇంటి ముందు పడేసి షూట్ చేసి పారేస్తాను. ఇంకెక్కడ మాట్లాడతాడు? నందిక, అవంతిగా, ముక్తా గారి ముందు బయటపడలేక భలే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేశారా? మనం ట్రాప్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా సార్?